ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ ఏలూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు। తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అలానే జనసేన పార్టీ కూటమి ర్యాలీలో వ్యక్తిగతంగా కారుమూరు నాగేశ్వరరావు గారిని, మా ఫాదర్ని అలానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది। కారుమూరు నాగేశ్వరరావు గారు ఏదైతే తణుకు గురించి అన్ని కూడా వివరణ ఇవ్వడం జరిగింది నేను రాత్రి ప్రెస్ మీట్లో, అలాగే నా గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు। అలానే ఏవో హైదరాబాద్ లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని, అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది। ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని నిలబెట్టారు। అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కారుమూరు నాగేశ్వరరావు గారి కొడుకును కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను। అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్ లో అడ్రస్ తో సహా చెప్తున్నారు, మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి ఎవరైతే 3 పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్ గా ఇచ్చేస్తాను। రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో। అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా। మరి ప్రూవ్ చేసుకోండి। ఎవడో చెప్తున్నాం కదా, ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు। మేమేం చేసినా ప్రజలకి మంచి కోసం చేసాం। తణుకులో మరి 2 సార్లు గెలిచాం। మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు। మరి ఫస్ట్ టైం కారుమూరు నాగేశ్వరరావు గెలిచారు, మళ్ళీ 2వసారి మనం గెలవడం జరిగింది, మళ్ళీ ఈసారి 3వసారి గెలవబోతున్నారు। మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో కక్ష సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు। బాబు కొడుకు ఇద్దరిని ఓడించేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు। పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు। టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు, ఫస్ట్ అది చూసుకోండి। అది చూసుకోకుండా జగన్ గారిని అథాపాతాలను తొక్కేస్తాము